నేను బీటెక్ కాలేజ్లో జాయిన్ అవుతున్న ఫస్ట్ డే చాలా బాగా ఎగ్జైట్ అయ్యా, చాలా ఆనందంగా ఉండేది. ఎందుకంటే ఇప్పటివరకు స్కూలింగ్ లైఫ్ మాత్రమే చూసా, ఇప్పుడు నేను అసలైన లైఫ్ని చూడబోతున్నా. 10th క్లాస్లో కానీ ఇంటర్లో కానీ నాకు నచ్చినవి ఏవి చేయలేదు, నాకు నచ్చినవి ఏవి చదవలేదు. కానీ ఇప్పుడు బీటెక్లోకి వచ్చిన తర్వాత నాకు నచ్చిన కోర్స్ తీసుకోవచ్చు, నాకు నచ్చినవన్నీ చదవచ్చు అని చాలా బాగా ఎగ్జైట్ అయ్యా. అండ్ ఫస్ట్ ఇయర్లో నా మైండ్ సెట్ అలా ఉండేది. బట్ 3 years తర్వాత, అంటే బీటెక్ 3rd year 4th year వచ్చేసిన తర్వాత అప్పటికి నా మైండ్ సెట్ అంతా చేంజ్ అయిపోయింది. నేను బీటెక్లో అసలు నా ఎగ్జామ్ కూడా మంచిగా ప్రిపేర్ అయ్యేవాడినే కాదు. నేను ఎప్పుడు ఇలా యూట్యూబ్ కోసం లేదంటే ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేస్తూ ఉన్నా. అండ్ ఇలా వీడియోస్ చేసుకుంటూ ఒక పక్క స్టడీస్ మెయింటైన్ చేసుకుంటూ ఇంకో పక్క కోడింగ్ నేర్చుకుంటూ ఇలా చేసుకుంటూ నా 4th year మొత్తం ఏమైపోయిందంటే నా స్కూల్ డేస్ అన్నీ చాలా బాగుండేవి అబ్బా. ఎందుకంటే నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. స్కూల్కి వెళ్ళేవాడిని, బాగా చదువుకునేవాడిని, ఇంటికి వచ్చేవాడిని, ఫ్రెండ్స్తో ఆడుకునేవాడిని. ఇవి తప్ప నేను ఇంకేం చేసేవాడిని కాదు. స్కూల్లో చదువుకోవడం, ఇంటికి వచ్చి ఆడుకోవడం అంతే. అండ్ ఇలా అని చెప్పి నేను ఏదో బ్యాక్ బెంచ్ అని లేదంటే అసలు ఈ చదువులన్నీ గాలికి వదిలేసిన అలా కాదనమాట. నేను స్కూల్లో చాలా మంచి స్టూడెంట్ అనమాట. అండ్ మనకు మంచి ర్యాంక్స్ కూడా వచ్చేవి. అండ్ అలా ఈవెన్చువల్గా మనకు 10th క్లాస్లో 9.8 గ్రేడింగ్ వచ్చింది. అండ్ తర్వాత ఇంటర్లో 94% వచ్చింది. కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు ఇంటర్లో కానీ 10thలో కానీ నాకు నచ్చినవి ఏవి చేయలేదు. ఎందుకంటే ఈ కెమిస్ట్రీ ఇలాంటి సబ్జెక్టులు ఏవి నాకు నచ్చేవి కాదు. బట్ ఎలాగంటే మన ఇంటర్లో ఉన్న అవి చదవాలి కాబట్టి చదివేవాడిని. బట్ ఇప్పుడు ఇంటర్కి వచ్చాం, మనకి ఇష్టం వచ్చినవి మాత్రమే చేయొచ్చు అని చెప్పేసి నేను బీటెక్లో జాయిన్ అయ్యా. అండ్ బీటెక్లో నేను మెకానికల్ తీసుకున్నాను అనమాట. ఎందుకో మరి నాకు అప్పుడు మెకానికల్ తీసుకుంటే బాగుంటుంది అని అనిపించింది అనమాట. నాకు అప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉండే మెకానికల్. సో అప్పుడు మెకానికల్ తీసుకొని జాయిన్ అయిపోయా. అండ్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో నా థాట్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే మనం ఏదో చేసేద్దాం, అంటే అందరిలా కాకుండా మనం ఏదైనా స్పెషల్గా చేద్దాం. మెకానికల్లోనే ఏదన్నా ఒక మిషన్ని కనిపెట్టడం కానీ, ఏదో దాని మీద వర్క్ చేయడం కానీ, ఇలాంటి కొత్త కొత్తవన్నీ చేసేసి ఇలా మంచిగా పేరు సంపాదించి 4th yearలో ఏదో కంపెనీలో మంచి జాబ్లో సెటిల్ అయిపోదాం అని చెప్పేసి ఇలా ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నా. ఇలా అనుకుని కాలేజ్లో జాయిన్ అయితే ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. అండ్ ఆ రోజుల్లో కరోనా సెకండ్ వేవ్ ఉండడం వల్ల ఇది ఇప్పుడంటే 2021లో నా ఫస్ట్ ఇయర్ మొత్తం ఆన్లైన్లో సరిపోయింది అనమాట. ఇలా ఫస్ట్ ఇయర్ అంతా వేస్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యా. సరే ఇప్పటి నుంచైనా మనం అనుకున్నవన్నీ చేసేద్దాం అనుకున్నా. బట్ అక్కడ 1 month తర్వాత నాకు తెలిసిపోయింది మనం అనుకున్నవన్నీ ఇక్కడేం జరగట్లేదు. నువ్వు మెకానికల్ తీసుకున్నా సరే, ఇంకే బ్రాంచ్ తీసుకున్నా సరే, అక్కడ వాళ్ళు చెప్పినవి మాత్రమే చేయాలి. ఎందుకంటే నువ్వు బీటెక్లోకి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడో తాతల నాటి సిలబస్ చదువుకుంటూ పోవాలి. అవే చదువుకొని ఇలా దాని మీద ఎగ్జామ్ రాసుకొని ఇంటర్నల్, సెమిస్టర్లు, అసైన్మెంట్లు అవి ఇవన్నీ చేసేలోపు టైం అంతా అయిపోయేది. ఇలా కాలేజ్లో రోజులు మొత్తం అయిపోయేవి. ఇదంతా నాకు అర్థమయ్యేసరికి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంట్రా వీళ్ళు నేనేమో చేద్దాం అనుకుంటే వీళ్ళు నాతో ఏమో చేయిస్తున్నారని చెప్పేసి. ఎందుకంటే నేను కొత్తగా చేయడానికి ఇక్కడ ఏం లేదు, జస్ట్ నాకు రికార్డ్ లేడానికే ఒక టైం అంతా అయిపోయేది. నాకు బాగా గుర్తుంది, ఫస్ట్ సెమిస్టర్లో ఒక రికార్డులో కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పేసి ఒక లెక్చరర్ ఆ రికార్డు మొత్తం నాతో 3 సార్లు రాయించాడు. 3 సార్లు అసలు నిద్రాహారం మానేసి రాత్రంతా కూర్చొని అదే రాసేవాడిని. ఆ తర్వాత రికార్డులన్నీ తీసుకొని బయట పడేసేవాళ్ళు. అసలు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం రా, మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము, వాళ్ళు ఎందుకు పడేస్తున్నారు, మనం ఎందుకు చదువుతున్నాము, నాకు ఏం అర్థం కావట్లేదు. ఇలా అయిన తర్వాత నాకు కొన్ని రోజులకు అర్థమైపోయింది, నేను ఇప్పుడు మెకానికల్ బ్రాంచ్లో అయితే ఉన్నా తప్పితే నాకు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నేను ఇక్కడ పెద్దగా ఏం చేసేది కూడా లేదు. సో నేను వేరే ఫీల్డ్ ఏమన్నా ట్రై చేస్తా, అంటే వేరేది ఏమన్నా నేర్చుకోవడానికి ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నా. అప్పుడు నేను ఈ కోడింగ్ లాంగ్వేజెస్ ఇవన్నీ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అలా మొదలుపెట్టి పైథాన్ ప్రోగ్రామింగ్, C++, ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ ఇవన్నీ నేర్చుకున్నాం అనమాట. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత నాకు సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇంకా 3rd yearలోకి వచ్చేసా. ఈ కాలేజ్ అసైన్మెంట్లు, ఎగ్జామ్లు ఇవన్నీ ఎప్పుడు అలాగే ఉంటాయి. బట్ ఇక్కడ మనం కొత్తగా ఏదైనా చేయాలి, మనం ఏదైనా కొత్తగా చేస్తే మనకి ఇంకా మంచిగా పేరు వస్తుంది అని చెప్పేసి నాకు ఒక చిన్న థాట్ వచ్చింది. అప్పుడు నేను ఏం చేశానంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ లిటరల్లీ మీరు నా ఛానల్లోకి వెళ్ళి పాత వీడియోస్ చూసారనుకోండి, నేను అక్కడ మాట్లాడే విధానం కానీ, అక్కడ మీ సెటప్, లైటింగ్ ఇవన్నీ చూస్తే చాలా గలీజ్గా ఉంటాయి. ఎందుకంటే నాకు అప్పుడు అసలు ఏం రాదు, ఏం తెలియదు, యూట్యూబ్ అంటే తెలియదు, అసలు వీడియోస్ ఎలా చేస్తారు ఇవేం తెలియదు. జస్ట్ నాకున్నదల్లా వీడియోస్ పెట్టాలి. సో ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశా. అండ్ వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. ఇలా వీడియోస్ చేస్తున్న కొద్దీ నాకు ఇంకా మంచిగా మోటివేషన్ వచ్చేది. ఎందుకంటే అక్కడ నుంచి నాకు ఫాలోవర్స్ గెయిన్ అయ్యేవాళ్ళు. అండ్ నేను అక్కడ కొత్త కొత్త స్కిల్స్ అని నేర్చుకున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అసలు మనం ఇక్కడ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, ఇంకా గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏంటి, ఇంకా ఆర్గానిక్గా ఫాలోవర్స్ని ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ నాకు బాగా అర్థమయ్యేవి. ఇంకా బాగా ఇవన్నీ నేర్చుకునేవాడిని. ఇలా కొన్ని రోజుల తర్వాత ఏమైపోయిందంటే నాకు కంప్లీట్గా స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పోయింది. జస్ట్ ఇలా వీడియోస్ చేయాలి, ఇది మాత్రమే చేయాలని చెప్పేసి దీని మీదే ఉండేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఒక 1 week ఎగ్జామ్స్ హాలిడేస్ ఇచ్చేవారు అనమాట. ఆ ఎగ్జామ్ హాలిడేస్లో కూడా నేను చదువుకోకుండా ఇలా వీడియోస్ చేసేవాడిని. అండ్ లిటరల్లీ చెప్తున్నా, ఈ ఎగ్జామ్ నుండి నేను ఎగ్జామ్కి జస్ట్ ఒకరోజు ముందు చదివి మొత్తం పాస్ అయినవి. అండ్ అలాగని మనం బీటెక్లో బ్యాక్ బెంచర్లమా లేదంటే ఏం చదవమా అట్లాంటి అది కూడా కాదనమాట. మనకు బీటెక్లో 80% వచ్చింది. నన్ను అడిగితే ఇది చాలా మంచి పర్సంటేజ్, అంటే పెద్ద టాప్ కాదు, అలానే మరి తక్కువ కాదనుకోండి, మంచి పర్సంటేజ్. సో ఇలా వీడియోస్ చేయడం నేను ఆపకుండా చేస్తూనే ఉన్నా. అండ్ ఇలా చేస్తున్న కొద్ది నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరుగుతూ వచ్చారు. ఆ ఫాలోవర్స్ పెరుగుతున్న కొద్ది నాకు ఎలా దాన్ని మానిటైజ్ చేసుకొని అక్కడ నుంచి నేను మనీ సంపాదించడం కానీ అండ్ ఇవన్నీ నాకు జరుగుతూ వచ్చాయన్నమాట. ఒక పక్క ఇలా వీడియోస్ చేసుకుంటూ, ఇంకో పక్క నాకు ఇష్టమైన కోడింగ్ నేర్చుకుంటూ
ఈ మూడింటిని బాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవాడిని, అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చా. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటా కూడా నేను ఒక్క బ్యాగ్లో కూడా పెట్టుకోలేదు, ఏ దాంట్లో కూడా ఫెయిల్ అవ్వలేదు. నాకున్న టైంని మెయింటైన్ చేసుకుంటూ నా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకునేవాడిని. ఈ వీడియో ద్వారా మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే, అంటే 10th కానీ ఇంటర్ కానీ బీటెక్ కానీ, వన్స్ మీరు బీటెక్లోకి జాయిన్ అయిన తర్వాత స్టడీస్ ఒక్కటే మ్యాటర్ కాదు, చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉంటాయి. అసలు నిజం చెప్పాలంటే స్టడీస్ అనేవి సెకండరీగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే స్కూల్లో ఇంటర్లో మార్కులు అడిగినట్టు నీకు బీటెక్లో ఎవరు అడగరు. బీటెక్లో నేను అడిగేదిలా నువ్వు పాస్ అయ్యావు, ఓకే, మంచి పర్సంటేజ్ పెట్టుకున్నావు అంటే మరీ ఫెయిల్ కాకుండా ఒక మంచి పర్సంటేజ్ అయితే మెయింటైన్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ 8 దాని అబౌవ్ మెయింటైన్ చేసుకున్నావు అనుకో, చాలా బెటర్. ఇలా స్టడీస్ని మెయింటైన్ చేసుకుంటూ నీకు ఇష్టం వచ్చినవి నువ్వు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సిఎస్సి బ్రాంచ్లో ఉన్నావు అనుకో, నీకు కాలేజ్లో వాళ్ళు చెప్పినవి ఏవి సరిపోవు, నీకు ఎక్స్ట్రాగా జాబ్ రావాలన్నా లేదంటే నువ్వు ఇంకా ఏమైనా చేయాలనుకున్నా సరే ఫ్యూచర్లో నువ్వు ఎక్స్ట్రా వర్క్ అనేది చేయాలి. అంటే ఇంటికి వచ్చి కోడింగ్ నేర్చుకోవడం కానీ, లేదంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానీ, ఏదైనా ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చేయాలి. అండ్ ఇవన్నీ నీకు కాలేజీలో ఎవడో చెప్పడు, నీ ఓన్గా నువ్వు నేర్చుకోవాలి, నీ ఓన్గా నువ్వు ఎక్స్ట్రా టైంని స్పెండ్ చేయాలి. ఎందుకంటే నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నా. నేను మెకానికల్ బ్రాంచ్ అనమాట, బట్ నాకు కాలేజ్లో వాళ్ళు చెప్పే నాలెడ్జ్ ఎందుకు పనికిరాదు. ఇంక ఎగ్జామ్స్ వచ్చాయంటే మనం ఏదో వచ్చేసి పాస్ అయిపోతాం, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ ఇక్కడ రియల్ థింగ్ ఏంటంటే, కాలేజ్ అయిపోయిన తర్వాత నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఆ టైం ఏదైతే ఉన్నదో ఆ టైంని నువ్వు కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి. దాన్ని ఏ దాని మీదనే పెట్టి నువ్వు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా కొత్తగా స్కిల్ నేర్చుకుంటావా, అది నీ డొమైన్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మెకానికల్లో ఉన్నా కానీ నేను కోడింగ్ నేర్చుకున్నా, ఆ టైంని బాగా యూస్ చేసుకోవాలి. ఏదైనా నువ్వు కొత్త స్కిల్స్ నేర్చుకుంటావా, లేదంటే వేరే ఏమైనా ప్రాజెక్ట్స్ మీద, రియల్ వరల్డ్ అప్లికేషన్ మీద వర్క్ చేసి నీకు ఇంకా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటావా, ఇలాంటి వర్క్ని అంతా నువ్వు ఆ ఫ్రీ టైంలో చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, నాకు ఇలా మెకానికల్ మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఇలా కోడింగ్ నేర్చుకోవడం, లేదంటే ఇలా కొత్తగా వీడియోస్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ వచ్చా. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రీ టైంలో లేదంటే వీకెండ్స్లో మీరు ఏం చేస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు. జస్ట్ ఫ్రెండ్స్తో సొల్లు వేసుకుంటాం, లేదంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తాం, లేదంటే ఏదో గేమ్స్ ఆడుకుంటూ ఉండిపోతాం. అంతకు మించి మనం ఏదో పెద్దగా చేసేదంటూ ఇంకేమీ ఉండదు. నేనేం చెప్తానంటే, ఈ టైంలో కొంచెం టైంని తీసి మీకు ఉపయోగపడే దాని మీద కొంచెం టైం స్పెండ్ చేయండి, సో దట్ మీకు ఫ్యూచర్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం, నేను కాలేజ్లో ఉన్నప్పుడే నా ఫస్ట్ 10,000 ఎలా సంపాదించని చెప్పేసి ఒక సపరేట్ వీడియో చేస్తా. ఆ వీడియో ఇక్కడ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. నేను మిమ్మల్ని అక్కడ కలుస్తా.